హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నేను కూడా వెస్టర్డే నిన్న మీకు టెట్ పైన ఒక అవగాహన కూడా ఇచ్చాను. సో అదే మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో బ్రేకింగ్ న్యూస్ లాగా మారిపోయింది. సో నిన్న నేను వీడియోలో కూడా ఏం చెప్పాను అనే వీడియోలో కూడా నువ్వు క్లియర్గా విన్న తర్వాత కూడా ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో కూడా వినండి. సో ఏది ఏమైనా మన యూట్యూబ్ ఛానల్లో వాస్తవాలు మాత్రమే మాట్లాడుతాను. సో ఏదైనా ఒక అంశం పైన క్లారిటీ ఉంటేనే నేను వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో ఒక క్లారిటీ అయితే నాకు నిన్న వచ్చింది, దాని మీద ఒక వీడియో చేశాను. టెట్ నోటిఫికేషను ఎలాంటి పరిస్థితుల్లో కూడా రద్దు కాదు, యథావిధిగా షెడ్యూల్ ప్రకారముగా టెట్ పరీక్ష జరుగుతుంది అని చెప్పాను మిత్రమా. సో అదే విషయాన్ని మీకు క్లియర్గా మన బ్రేకింగ్ న్యూస్ లో కూడా వచ్చేసింది. సో అది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించిన ఏ అంశాన్నైనా కూడా క్లారిటీగా మీ అందరి కోసం నేను ఇవ్వబోతున్నాను. సో అదే విధంగా స్కూల్ అసిస్టెంట్, ఎగ్జిటి వారికి అనేకమైనవి ఎనీ డౌట్స్ ఉన్న సబ్జెక్ట్లో కావచ్చు, మన యాప్లో కూడా సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి యాప్లో కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో అది కూడా మీరు తీసుకోవచ్చు సో ఫ్రీగా. సో రైట్, మరి మిత్రమా ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ టెట్ ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 ఎగ్జామ్ కి సంబంధించిన సమాచారం ఏంటో ఒకసారి చూద్దాం మిత్రమా. ఇక్కడ సో చూడండి, ఇక్కడ సో ఏపీ టెట్ 2024 సెప్టెంబర్ 22న టెట్ ఆల్ టికెట్లు విడుదల. అంటే సెప్టెంబర్ 22, ఈ మంత్ 22వ తారీఖు రోజు ఆల్ టికెట్లు విడుదల అవుతున్నాయి మిత్రమా. సో మర్చిపోకండి. సో అందుబాటులో పాత పరీక్ష పత్రాలు. సో అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు. సో టెట్ పరీక్షలు అక్టోబర్ 3వ తారీఖు నుంచి అని మనకు డేట్స్ అనౌన్స్ చేశారు. అదే విధంగా డేట్స్ కూడా వస్తున్నాయి. హాల్ టికెట్లు ఈ మంత్ 22వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి మిత్రమా, ఇది గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు టెట్ నోటిఫికేషన్ ఆగిపోతుంది అనే ఆ భ్రమ కూడా అనుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా టెట్ జరుగుతుంది. సార్ విజయవాడలో మొత్తం మునుగపోయింది కదా సార్, వరదలలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, సో అందుచేత మన టెట్ నోటిఫికేషన్ ఏమైనా రద్దు అవుతుందా సార్ అని కూడా నన్ను చాలా మంది అడిగారు. ఎట్టి పరిస్థితిలో కూడా టెట్ నోటిఫికేషన్ రద్దు కాదు మిత్రమా, ఇది రాసి పెట్టుకో నువ్వు. 100% టెట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇకనైనా నువ్వు ఇక ప్రిపరేషన్ ని మొదలుపెట్టు. సో మొదలుపెట్టి 130 టార్గెట్ పెట్టుకో, ఖచ్చితంగా నువ్వు టెట్ సక్సెస్ అవుతావు. సో ఖచ్చితంగా నువ్వు డిఎస్సిలో ఒక విజయం సాధిస్తావని కూడా నేను చెప్తున్నాను. డిఎస్సి పరీక్ష కూడా ఎట్టి పరిస్థితిలో కూడా పోస్ట్ పోను కాదు మిత్రమా, ఇది రాసి పెట్టుకో నువ్వు. సో ఖచ్చితంగా ఈ రోజు యూట్యూబ్ లో చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తాను మిత్రమా. సో ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 24 జూలై 24 అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు వరకు జరగనున్నాయి. ఆన్లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటిగా నిర్వహిస్తున్నారు. రోజుకి 2 సెషన్లో ఉంటాయి. మొదటి షిఫ్ట్ లోని ఉదయం 9:30 నుండి 12 వరకు, రెండవ షిఫ్ట్ వచ్చేసి 2:30 to 5 o'clock వరకు ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత మనకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 4 తర్వాత పరీక్ష మూసిన ఒక రోజు తర్వాత ప్రాథమిక కీని వరుసగా విడుదల కానున్నాయి. అందులో అక్టోబర్ 5 నుంచి మనకు కీ పైన కూడా స్పష్టత వస్తుంది. సో అదే విధంగా అక్టోబర్ 27న తుది కీ విడుదల. నవంబర్ 2వ తారీఖున ఫలితాలు ప్రకటించనున్నది. నవంబర్ 2వ తారీఖున ప్రకటించనున్నది. నవంబర్ 2, 3వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో. సో నోటిఫికేషన్లు వస్తాయి, మళ్ళీ పరీక్షలు జరుగుతాయి, ఉద్యోగము రావట్లేదని బాధపడకు మిత్రమా. ఇప్పటి నుండి నీ కష్టాన్ని, నీ ప్రయత్నాన్ని ప్రయత్నించు, 100% సక్సెస్ అవుతావు కావాలని నేను కూడా కోరుకుంటున్నా మిత్రమా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.